వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈ మధ్య యువతలో హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ డెత్స్ ఎక్కువగా చూస్తున్నాం. అసలు యువతలో ఎందుకు ఇంతగా హార్ట్ అటాక్స్ పెరిగిపోతున్నాయి? స్మోకింగ్ కూడా ఒక కారణమా? జన్యుపరమైన కారణాలు కూడా ఉంటూ ఉంటాయా? అసలు ఏ వయసు నుంచి హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు చేయించడం మొదలు పెడితే బెటరు? యువతలో ఎక్కువగా కనిపిస్తున్న హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి? హార్ట్ అటాక్స్ని నివారించడం ఎంతవరకు మన చేతుల్లో ఉంటుంది? ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించడానికి ఎస్ఎల్జీ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మద్ది భానుకిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. యువతలో అసలు ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నారండి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మనము ఇంతకుముందు హార్ట్ అటాక్స్ అంటే నార్మల్గా 50 ఇయర్స్ దాటిన వాళ్ళలోనే వినేవాళ్ళము. కానీ ఈ మధ్య కాలంలో 40 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ గురించి కానివ్వండి, వేరే హార్ట్ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ హార్ట్ అటాక్స్ చిన్న వయసులో రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఎక్సెసివ్ స్ట్రెస్ ఉండడము, లేదంటే ఇన్యాక్టివిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడము, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా వెహికల్స్లో వెళ్ళడము, ప్లస్ వాళ్ళలో వేరియస్ హ్యాబిట్స్, స్మోకింగ్ కానివ్వండి, లేదంటే ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఇంకోటి ఈ కాలంలో మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చిన్న ఏజ్లోనే వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ డయాబెటీస్ కూడా ఇప్పుడు 30 ఇయర్స్లోనే చాలామందిలో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ప్లస్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్న వాళ్ళలో వేరియస్ హార్ట్ డిజీజెస్, దాంట్లో ముఖ్యంగా ప్రాణాంతకరమైన కరోనరీ ఆర్టరీ డిజీజ్ ఆర్ హార్ట్ అటాక్ కూడా ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంది. మీరు ఒక రేర్ కాంబినేషన్ అంటే పల్మనాలజీ చేశారు అండ్ కార్డియాలజీ కూడా చేశారు. ఎప్పుడైనా లంగ్స్ హెల్త్ కూడా హార్ట్ మీద ప్రభావం చూపించే రిస్క్ ఉంటుందంటారా? ఇది డెఫినెట్గా మనకి ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో స్మోక్ వల్ల లంగ్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. సిఓపిడి అనే డిజీజ్ వస్తుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అని, లేదంటే క్రానిక్ ఆస్తమా ఉన్నా కూడా. ఎందుకంటే లంగ్స్ అండ్ హార్ట్ అనేవి ఇంటర్ రిలేటెడ్. మనకి రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్కి బాడీ మొత్తం నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వస్తుంది, అక్కడి నుంచి లంగ్స్కి వెళ్ళి ప్యూరిఫికేషన్ అవుతుంది. సో ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి ఎటువంటి లంగ్ డిజీజెస్ ఉన్నా కూడా లంగ్ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ వాటిలలో ప్రెషర్స్ పెరిగి ఆ ఎఫెక్ట్ అనేది హార్ట్ పైన కూడా పడి పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అంటాం. ఇది మామూలు సిస్టమిక్ హైపర్ టెన్షన్లా పల్మనరీ ఆర్టరీస్లో హైపర్ టెన్షన్ రావడం. సో ఇట్లాంటిది వచ్చిన వాళ్ళలో కాళ్ళ వాపులు రావడము, లేదంటే పొట్ట ఉబ్బడము, ముఖం వాయడము, ఇట్లాంటి రకరకాల లక్షణాలు ఉంటాయి. దీన్ని మనం కార్ పల్మనరీ అంటాం. సో ఇట్ ఈస్ హార్ట్ డిజీజ్ అసోసియేటెడ్ విత్ లంగ్ డిజీజ్. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా ఈ పిఏహెచ్ అనే సమస్య అంటే కొంచెం రేర్ అయినా కానీ ఇప్పటికీ సరైన ట్రీట్మెంట్ లేదు అంటుంటారు కదండి. అంటే ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి అంటారు? ఇది మనకి సిస్టమిక్ హైపర్ టెన్షన్ అయితే మనం బ్లడ్ ప్రెషర్ 140/90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాము. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ 140/90 కంటే తక్కువకి తీసుకొచ్చుకొని దాన్ని మానిటర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పిఏహెచ్లో మనం ఓన్లీ 2D ఎకో ద్వారా కానీ లేదంటే క్యాథెటరైజేషన్ ల్యాబ్లో క్యాథెటరైజ్ చేసి మాత్రమే ఆ ప్రెషర్ని కనుక్కోవచ్చు. ప్లస్ దీనికి ఉన్న మెడికేషన్స్తో ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ దీంట్లో ఉన్న సిమ్టమ్స్ కానివ్వండి లేదంటే హాస్పిటలైజేషన్ రిస్క్ మాత్రమే తగ్గిస్తుంది, కానీ ఆ ప్రెషర్ పైన ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ప్లస్ ఆ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఒక 4 to 5 మెడికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఏవి కూడా నంబర్ అంటే ఇప్పుడు మనకు ఒక 70 millimeters ఆఫ్ మెర్క్యూరీ పిఏహెచ్ ఉంది అంటే అది తగ్గే అవకాశం ఒక 20-30% మందిలో, అది కూడా న్యాచురల్గా మాత్రమే తగ్గుతుంది. డ్రగ్స్ తగ్గిస్తున్నట్టు మనకు ఎటువంటి ప్రూఫ్ లేదు. ఈ డ్రగ్స్ కేవలం హాస్పిటలైజేషన్ తగ్గియడము, లేదంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ అంటే వాళ్ళ వాకింగ్ కెపాసిటీ పెంచడము, వాళ్ళలో ఉన్న ఫెటిగ్ని తగ్గియడము, ఇలాంటివి మాత్రమే చేస్తాయి. అంటే ఇప్పటికీ పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్కి సరైన ట్రీట్మెంట్ లేదు, లైఫ్ స్పాన్ కూడా అంతగా పెంచలేకపోతున్నారని చెప్పుకోవాల్సి ఉంటుందా? సివియర్ ఫామ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ థ్రెటనింగ్ అండ్ సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్ కార్ పల్మనరీ వల్ల వచ్చిందైతే వాళ్ళకి ఆల్రెడీ రైట్ హార్ట్ డిస్ఫంక్షన్ కనుక వస్తే వాళ్ళకి ఓన్లీ ఐదర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి లేదంటే హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కంబైన్డ్గా చేయడం ఒకటే ట్రీట్మెంట్ ఆప్షన్. ఓకే, హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా యూత్లో మీరు చూసేది మాత్రం హార్ట్ అటాక్, సిఏడీనే అంటారా? కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అయినా ఇంకే సమ్ అదర్ ప్రాబ్లమ్స్ కానీ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా గమనిస్తూ ఉంటారా? వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది ఇంతకుముందు ఇండియాలో చాలా ఎక్కువ ఉండేది, కానీ ఈ మధ్య మనకి హెల్త్ స్టాండర్డ్స్ పెరగడము ప్లస్ క్లీన్లీనెస్ పెరగడం వల్ల నార్మల్గా రుమాటిక్ హార్ట్ డిజీజ్, ఒక థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దానివల్ల హార్ట్ వాల్వ్స్ అనేది ఎఫెక్ట్ కావచ్చు, కానీ దాని ఇన్సిడెన్స్ చాలా వరకు తగ్గింది. ఇంకోటి ఒక్కొక్కసారి రేర్గా చిన్నప్పుడు పుట్టగానే కొన్ని హోల్స్ కానీ అవి ఉంటాయి, బర్త్ డిఫెక్ట్స్ ఇన్ ద హార్ట్, అవి మిస్ అయ్యి అడల్ట్స్లో డయాగ్నోజ్ అవ్వడము లాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈవెన్ హైపర్ టెన్షన్ అనేది కూడా ఒక హార్ట్ డిజీజే.
దాని ఇన్సిడెన్స్ మాత్రం మోస్ట్ కామన్ అయిపోయింది. దట్ చాలా మోస్ట్ కామన్ కార్డియాక్ డిజీజ్ ఇన్ యంగ్ పీపుల్. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. యా అండి. ఈ మధ్య ఇది 2D ఎక్కువ తీయించినప్పుడు డాక్టర్ కాన్సెంట్రిక్ ఎల్విహెచ్ ప్రెసెంట్ అని ఉంది డాక్టర్. ఓకే. మైల్డ్ టు మోడరేట్ టిఆర్, ఓకే. మైల్డ్ ఎంఆర్ బార్ పిఏహెచ్, ఓకే. గ్రేడ్ 1 డయాస్టాటిక్ డిస్ఫంక్షన్, ఓకే. ఎల్విఏ 57 అని ఉంది డాక్టర్ గారు. దీనివల్ల ఏమన్నా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా ఏంటి డాక్టర్ గారు? అంటే మీరు ఇంతకుముందు స్మోకింగ్ చేయడం కానివ్వండి, ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంటే ఇటువంటి చేంజెస్ నోట్ చేస్తాం. ఇందాక డిస్కస్ చేసినట్టు ఏదన్నా లంగ్ ప్రాబ్లం ఉండడం, లేదంటే వయసు రీత్యా కూడా లంగ్ అనేది ఏజింగ్ జరిగి ఈ పిహెచ్ అనేది రావచ్చు. కానీ మీకు ఏంటంటే మోడరేట్ టీఆర్ ఉన్నా కూడా పిహెచ్ మైల్డ్ ఉంది కాబట్టి దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్లస్ లాంగ్ టర్మ్గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళందరికీ ఈ కాన్సెంట్రిక్ ఎల్విహెచ్ గ్రేడ్ 1 డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అనేది కామన్. మీకు ఏదన్నా మీ వాకింగ్ డిస్టెన్స్ తగ్గడం కానీ అట్లాంటిది ఏమన్నా జరిగితే దానికి ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ వల్ల నార్మల్గా నడిస్తే దమ్ము రావడము, లేదంటే ఈజీగా ఫెటీగా రావడము, ఇట్లాంటి ఫీచర్స్ అనేటివి రావచ్చు. ఓకే. హార్ట్ ప్రాబ్లమ్స్కి అంటే మేజర్గా రిస్క్ ఫ్యాక్టర్స్ మీరు చెప్తూ ఉన్నారు, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం అని. అంటే ఇంకా ఏమన్నా జెనెటిక్ రీజన్స్ ఉన్నాయా? ఒక్కోసారి బ్లడ్ టెస్టులతో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటారు, అవి ఎలాంటివి అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి జెనెటిక్ అంటే మనకి ప్రీమెచ్యూర్ హార్ట్ డిజీజ్ ఇన్ ఫ్యామిలీస్. మన ఇంట్లో అంటే ఫస్ట్ కజిన్స్ కానీ సెకండ్ కజిన్స్లో ఏదన్నా మేల్స్ అయితే 55 కంటే తక్కువ హార్ట్ డిజీజ్ హిస్టరీ ఉండడం ఫ్యామిలీస్లో, అదే ఫీమేల్స్లో అయితే 65 ఇయర్స్ కంటే తక్కువగా ఉండడము, ఇట్లా ఉన్న వాళ్ళకి హార్ట్ డిజీజ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్లాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు అర్లీగా హెల్త్ చెకప్స్కి వెళ్ళడము, రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయడం. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. దానికి తోడు ఏదైనా డిస్లిపిడీమియా ఉండడం ఇట్లాంటిది ఏమైనా జరిగితే హార్ట్ డిజీజ్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. ఇది కాకుండా కొన్ని కోయాగులేషన్ డిజార్డర్స్, ఫ్యాక్టర్ 5 ఐరన్ డెఫిషియన్సీస్, లేదంటే ఏదైనా ఎండోథీలియల్ డిస్ఫంక్షన్, జెనెటికల్లీ మాడిఫికేషన్స్ వల్ల ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ ఉండడం, ఇవన్నీ ఉండడం కూడా మనకి హార్ట్ డిజీజ్ని ఇంక్రీజ్ చేస్తాయి. కానీ మెయిన్ థింగ్ మాత్రం ఫ్యామిలీ హిస్టరీ ఒకటి మాత్రం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ అట్లున్న వాళ్ళు ఒక క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్తో సంప్రదిస్తే వాళ్ళకి అర్లీగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది ఒక టర్మినల్ ఈవెంట్ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్కి. సో ఆ టర్మినల్ ఈవెంట్ని అవాయిడ్ చేసే అవకాశం అనేది పెరుగుతుంది. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. అదే డాక్టర్ గారితో మాట్లాడారా హార్ట్ దాని నుంచి? డాక్టర్ గారు వింటున్నారండి, చెప్పండి. క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి. అదే మేము అనకాపల్లి నుంచి అండి. యా. మొన్న మాకు ఫిబ్రవరి 1st హార్ట్ ఆపరేషన్ అయిందండి. ఓకే. స్టెంట్ అయిందా అండి, బైపాస్ అయిందా? బైపాస్ అయింది. ఓకే. మరి మేము ఇంట్లోంచి మమ్మల్ని బయటికి రానివ్వకున్నారు. ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలా ఏంటి బాబు? ఇప్పుడు నార్మల్గా మినిమం 8 వీక్స్ వరకు రెస్ట్ తీసుకుంటే మంచిదండి, బైపాస్ అయింది కాబట్టి. అదే నార్మల్గా స్టెంట్ అయ్యి ఉంటే 2 to 4 వీక్స్లో బయటికి పోవచ్చు. అండ్ ఇంకోటి, మీకు స్టెంట్ పడే ముందు అక్యూట్ హార్ట్ అటాక్ వస్తే మాత్రం మినిమం 8 వీక్స్ రెస్ట్ తీసుకుంటే మంచిది. ఓకే. అంటే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే కొంత ఇన్ఫెక్షన్స్ మనకి మినిమం 4 వీక్స్ హీలింగ్కి పడుతుంది. దాంట్లో నార్మల్లీ స్టర్నమ్ అనే మెయిన్ బోన్ ఉంటుంది, చెస్ట్ బోన్, దాన్ని కట్ చేస్తారు కాబట్టి దాని హీలింగ్కి మినిమం 4 వీక్స్ పడుతుంది. అదే స్టెంట్ అయినప్పుడు ఎటువంటి కట్టింగ్ ఉండరు కాబట్టి అది కూడా అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకైతే మనము ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా ఏదన్నా టీఎంటీ పాజిటివ్ రావడము, లేదంటే అదర్ రీజన్ జనరల్ చెకప్లో వెళ్ళి ఏదన్నా బ్లాక్స్ బయటపడ్డ వాళ్ళకైతే కొద్దిగా 2 వీక్స్ రెస్ట్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే. ఓకే, ఫ్యామిలీగా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఫ్యామిలీలో కొంచెం చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్కి గురైన ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు అండ్ ఏ ఏజ్ నుంచి హెల్త్ చెకప్స్ మొదలు పెట్టాలి? హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు అసలు ఎలాంటి ప్రధానమైనవి అంటారు? సో ఇప్పుడు మన ఫ్యామిలీలో కానీ ఎవరికన్నా చిన్న లెస్ దాన్ 40కి వస్తే 30 ఇయర్స్ నుంచే స్క్రీనింగ్కి వెళ్ళడం మంచిది. ఇట్లాంటి చెకప్స్ చేసుకున్నప్పుడు మనకు ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ హార్ట్ డిజీజ్ వచ్చిన ఫ్యామిలీస్లో ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానివ్వండి, లేకపోతే డిస్లిపిడీమియాస్ అనేటివి అర్లీ ఏజ్లో రావచ్చు అండ్ మోర్ కామన్గా రావచ్చు. సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక ఐడెంటిఫై చేసుకుంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనకి
ఫర్దర్గా హార్ట్ అటాక్ కానివ్వండి, లేదంటే ఏదైనా సింపుల్ మైనర్ బ్లాక్స్ ఉన్నా కూడా వాటిని ఫర్దర్గా ప్రోగ్రెషన్ నుంచి స్టాప్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ ఎకో, టీఎంటీ అని ఒక్కోసారి సిటీ యాంజియోగ్రామ్ కూడా సజెస్ట్ చేస్తారు కదండి. అంటే ఇక్కడ క్లియర్గా రూల్ అవుట్ చేయాలంటే ఇవన్నీ చేయిస్తేనే బెటర్ అంటారా? మనం డిపెండ్స్, ఇప్పుడు మనకి ఏం సిమ్టమ్స్ లేవు కానీ సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకే మనము సిటీ యాంజియోగ్రామ్ చేపిస్తాము. లేదు అంటే పేషెంట్ చాలా యంగ్ ఏజ్ కానీ పేషెంట్కి రికరెంట్గా చెస్ట్ పెయిన్ అని చెప్పి వస్తున్నారు, వాళ్ళకి అన్ని టెస్ట్ నెగటివ్ వచ్చింది, అలాంటి వాళ్ళకి సిటీ యాంజియోగ్రామ్ చేపిస్తాం. సిటీ యాంజియోగ్రామ్లో కూడా మనకి ఏదన్నా మైల్డ్ డిజీజ్ ఉన్నా, సిటీ యాంజియోగ్రామ్ అనేది డైరెక్ట్గా మనకి గుండెకి సంబంధించి 3 రక్తనరాలు ఉంటాయి, అవి గుండె కండరానికి రక్తం సరఫరా చేస్తూ ఉంటాయి. వాటిల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నా, ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంది అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. ఆ బ్లాక్స్ పర్సెంటేజ్ కనుక 60-70% కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళకి నార్మల్ యాంజియోగ్రామ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి నిజంగానే 70% ఉంటే వాటిని ఐదర్ స్టెంట్ ద్వారా కానీ బైపాస్ ద్వారా కానీ ట్రీట్ చేస్తాం, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉందా, అండ్ ఒక్కసారి హార్ట్ అటాక్కి గురైన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మళ్ళీ అటాక్కి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం హెల్త్ ఫైల్లో. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. హార్ట్ అటాక్స్కి ప్రధానమైన కారణాలు ఏంటి, గుండెపోటుని నివారించే మార్గాలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం ఎలా, ఈ వివరాలన్నీ అందించడానికి ఎస్ఎల్జీ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మధ్య భానుకిరణ్ గారు మనతో ఉన్నారు. అంటే క్లాసికల్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అదే ఒక హార్ట్ అటాక్ అనుకోవాల్సి ఉంటుంది, మేల్ అండ్ ఫీమేల్ ఏమన్నా డిఫరెంట్గా ఉండే అవకాశం కూడా ఉంటుందంటారా? మనకి అందరికీ తెలిసినట్టే మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి చెస్ట్ పెయిన్. ఈ చెస్ట్ పెయిన్ అనేది మనకి పర్టికులర్గా లెఫ్ట్ రైట్ అలా ఏం లేదు, మధ్యలో రావచ్చు, లేదంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ, మోస్ట్లీ చాలా సివియర్గా ఒక బరువు లాగా కానివ్వండి, లేదంటే పట్టి పిసికినట్టు కానీ ఉండడము, ప్లస్ ఈ పెయిన్ అనేది ఒక 2 to 3 minutes లాస్ట్ అవుతుంది. దాంతోపాటు ఇది రేడియేషన్, అది లెఫ్ట్ హ్యాండ్ కానివ్వండి, రైట్ హ్యాండ్, లేదంటే మెడకి కానివ్వండి, జాగ్ కానివ్వండి, లేదంటే బొడ్డు భాగానికి కానీ అది పాకే అవకాశం అనేది ఉంటుంది. అదే కాకుండా దీంతోపాటు కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. ఇవి ఎలా ఉంటాయంటే గుండెలు దడు ఉండడము, లేదంటే ఆయాసం రావడము, లేదంటే చక్కెర వచ్చి పడిపోవడము, వామిటింగ్స్, ఇవన్నీ కూడా ఉండొచ్చు. అండ్ ఇందాక మీరు అడిగినట్టు మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో డిఫరెన్స్ ఏంటంటే ఆడవాళ్ళల్లో ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళల్లో ముఖ్యంగా నాజియా కానివ్వండి, వామిటింగ్, గిడ్డినెస్, దమ్ము రావడము, ఇట్లాంటి ప్రెజెంటేషన్స్ అనేటివి కామన్గా చూస్తాం చెస్ట్ పెయిన్ కన్నా. ఇంకోటి ఎల్డర్లీ పీపుల్, ఏజ్ పెరిగిన వాళ్ళు, లేదంటే డయాబెటీస్ 15 years దాటి క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో ఆయాసం, దమ్ము రావడం అనేది మెయిన్ ఫీచర్గా మారిపోతుంది హార్ట్ డిసీజ్కి లేదా హార్ట్ అటాక్కి. కొంతమందికి అప్పుడప్పుడు చెస్ట్ దగ్గర డిస్కంఫర్ట్ ఉండడం, మళ్ళీ నార్మల్గా అవ్వడం, ఇలాంటివి కూడా గమనిస్తుంటామండి. ఒకవేళ అది హార్ట్ అటాక్కి రిలేటెడ్ అయితే ఆన్ అండ్ ఆఫ్ ఉండకుండా ఒక్కసారి సివియర్గా కనిపించవచ్చు అంటారా? ఇలా కూడా ఉండొచ్చా? మనకి ఇప్పుడు హార్ట్ అటాక్లో 2-3 డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. హార్ట్ అటాక్ అనేది ఒక అక్యూట్ ఫినామినన్. దీంట్లో మనకి గుండెకి సంబంధించిన రక్తనాళం అనేది ఉన్నట్టుండి 100% బ్లాక్ అవుతుంది. అలాంటి వాళ్ళకి మాత్రం సడన్గా ఇంతసేపు హెల్తీగా ఉన్నవాడు ఉన్నట్టుండి 100% బ్లాక్ అవుతుంది. కాబట్టి సివియర్ సిమ్టమ్స్, సివియర్ చెస్ట్ పెయిన్ కానివ్వండి, సివియర్ దమ్ములాగా ప్రజెంటేషన్ ఉంటుంది. అలా కాకుండా కొందరికి బ్లాక్ అనేది స్లోగా అది 30%, 40% అట్లా 80-90%కి రీచ్ అయినప్పుడు సిమ్టమ్స్ రావచ్చు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదైనా పని చేసినప్పుడు చెస్ట్ పెయిన్ రావడము, లేదంటే దమ్ము రావడము, మళ్ళీ కూర్చున్నప్పుడు తగ్గడము, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. ఓకే, హార్ట్ అటాక్కి గురయ్యారని గుర్తించిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మనకి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒకసారి మనకి డౌట్ ఉంది హార్ట్ అటాక్ వచ్చింది అంటే మనం ఎలాంటి ఎగ్జర్షన్ చేయకుండా ఉండే అవకాశాన్ని పెంచుకోవాలి. సో మనకి ఏదైనా చెస్ట్ పెయిన్ వచ్చింది, మనకు డౌట్ ఉంటే పక్క వాళ్ళ సాయం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం అనేది మంచిది. మనం సెల్ఫ్గా డ్రైవ్ చేయడం కానివ్వండి, హాస్పిటల్ రీచ్ అయినాక నడవడం, ఇవి చేస్తే ఆ ఎగ్జర్షన్ వల్ల కూడా మనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చి కొలాప్స్ అయ్యే అవకాశం అవన్నీ పెరుగుతాయి. అండ్ హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనకి ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఎక్కడైతే క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని టౌన్స్లో కూడా మనకి క్యాథెటరైజేషన్ ల్యాబ్ అనేది ఉంది. అట్లాంటి ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి పోతే ఏదైనా హార్ట్ అటాక్ అని నిర్ధారణ అయినా కూడా 1.5 hours లోపు మనకి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసుకుంటే దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం కనుక టైం వేస్ట్ చేసిన కొద్దీ మార్బిడిటీ అంటే హార్ట్ డిస్ఫంక్షన్లోకి పోవడము, ప్లస్ కాంప్లికేషన్స్, సడన్గా గుండె ఆగిపోయి డెత్ అవ్వడము, లేదంటే అరిథ్మియాస్ రావడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం వస్తుంది. సో మనకి మన ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఎక్కడైతే క్యాత్ ల్యాబ్ ఉంటుందో అట్లాంటి హాస్పిటల్కి వెళ్తే మనకి ఇటువంటి కాంప్లికేషన్స్ని తగ్గించుకునే అవకాశం అనేది పెరుగుతుంది. ఒక కాల్ చూద్దామండి. హలో, యా చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. యా చెప్పండి అమ్మా.
మా హస్బెండ్కి తీసుకున్నాము. మీ కాల్ క్లియర్గా లేదండి, కొంచెం గట్టిగా అడగండి. మా హస్బెండ్కి ఎంత వస్తుంది? హలో చెప్పండి అమ్మా, కొద్దిగా గట్టిగా చెప్పండి. మా హస్బెండ్కి పంపాలండి. పెయిన్ డాక్టర్ కంట్ వేయాలన్నారు, వేసారండి. వేస్తే ఇప్పుడు వేసి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు వెనక భుజం కాడ ఉందండి. మళ్ళీ మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 2 years బ్యాక్ స్టెంట్ వేశారు అని అర్థమవుతుందండి. సరే, అంటే ఒకసారి హార్ట్ అటాక్కి గురయ్యి స్టెంటింగ్ అది అయ్యాక అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా హార్ట్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి? మేడం, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినాక మనం ప్రతి పేషెంట్కి చాలా కౌన్సిలింగ్ ఇస్తాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేసినా కానీ బైపాస్ వేసినాక ఫస్ట్ 1 year కొద్దిగా ఎక్కువ మెడిసిన్స్ ఉండొచ్చు. సో ఎట్టి పరిస్థితులలో వాళ్ళు అది బంద్ చేయకుండా వాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకసారి స్టెంట్ వేసినాక మందులు బంద్ చేస్తే స్టెంట్ అనేది బంద్ అయ్యి రికరెంట్గా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఆ మందులు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా, లేదంటే ఏదో వేరే సర్జరీకి పోతాం వాళ్ళు బంద్ చేయమన్నారని బంద్ చేయకుండా ఒక కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మాత్రమే బంద్ చేయాలి. సో దట్ ఆ స్టెంట్ అనేది బంద్ అవ్వడం కానివ్వండి, రికరెంట్గా ప్రాబ్లం వచ్చే రిస్క్ అనేది తగ్గించుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకసారి మనకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని నార్మల్గా ఫస్ట్ 1 year ఎవ్రీ 3 monthsకి ఒకసారి కన్సల్టేషన్కి రమ్మంటాం. సో దట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు రెగ్యులర్గా కన్సల్టేషన్కి వస్తే వాళ్ళు మందులు కరెక్ట్గా వాడుతున్నారా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది, డాక్టర్కి కూడా తెలుస్తుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. మందులు వాడుకోవాలి, దానివల్ల ఎటువంటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అది కూడా తెలుస్తుంది. ప్లస్ వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అవి ఎంతవరకు కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి మనకి స్టెంట్ పడ్డా, బైపాస్ పడ్డా ప్రతిదానికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. మనకు కొలెస్ట్రాల్లో LDL కొలెస్ట్రాల్ ఉంటుంది, దానికి ఒక టార్గెట్స్, షుగర్కి ఒక టార్గెట్స్, బ్లడ్ ప్రెషర్కి ఒక టార్గెట్స్. సో వాళ్ళు జస్ట్ మందులు వాడుకుంటూ టార్గెట్స్ రీచ్ కాకపోయినా కూడా మళ్ళీ స్టెంట్ బంద్ అయ్యే అవకాశం, లేదంటే బైపాస్ అయితే గ్రాఫ్స్ బంద్ అయ్యే అవకాశం అనేది పెరుగుతుంది. సో వాళ్ళు రెగ్యులర్గా కన్సల్టేషన్లో ఉంటే కొన్ని మినిమల్ టెస్ట్స్ ఉంటాయి, అవి చేసి ఆ టార్గెట్స్ రీచ్ కాకపోతే వాటిని పెంచే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, ప్లస్ డైటరీ మాడిఫికేషన్, లో సాల్ట్ డైట్ తీసుకోవడము, ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించుకోవడము, ఇటువంటివి చేసుకోవడం. ప్లస్ కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చింది, పేషెంట్ చాలా ఎమోషనల్ స్ట్రెస్, ఎమోషనల్ బ్రేక్డౌన్లో ఉంటుంది. సో వాళ్ళు ఏదన్నా కార్డియాక్ రీహాబిలిటేషన్ ఫెసిలిటీని కనుక అప్రోచ్ అయితే వాళ్ళకి ఈ స్ట్రెస్ నుంచి కొద్దిగా తగ్గించుకునే అవకాశము, ప్లస్ వాళ్ళ లైఫ్ని నార్మల్గా ఎట్లా రెజ్యూమ్ చేసుకోవాలన్నా వాళ్ళకి కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో నేర్పించే అవకాశం ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ పేషెంట్కి చాలా వరకు పేషెంట్కి అప్పటివరకు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉన్నట్టు కూడా తెలియదు. హార్ట్ అటాక్తో ప్రజెంట్ అయినప్పుడే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది ఒక టర్మినల్ ఈవెంట్ కాంప్లికేషన్ డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, డిస్లిపిడీమియా. సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకొని స్మోకింగ్ బంద్ చేయడము, ఆల్కహాల్ని తగ్గించుకోవడము, ఇట్లాంటివన్నీ చేసుకుంటే రికరెంట్ హార్ట్ అటాక్ అనేది తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 20% రికరెన్స్ అనేది ఉంటుంది. 20% అనేది చాలా పెద్ద నంబరు. సో డాక్టర్స్తోని సంప్రదించి ప్రాపర్గా మనం ఫాలో అయితే 20%ని కూడా తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది. మీరు చెప్తున్నట్టుగా హార్ట్ అటాక్కి గురైన స్టెంటింగ్ లాంటి ట్రీట్మెంట్స్ అయిన తర్వాత అంటే వాళ్ళకి ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంతమంది అయితే ఇంకా ఎపిసోడ్ అయిపోయాక ఇంకా నార్మల్గానే ఉన్నాం కదా అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కొంచెం మందులను కూడా అంత రెగ్యులర్గా తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు. మరి కొంతమంది ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. వాకింగ్ చేస్తే స్ట్రెస్కి గురవుతుందేమో, హార్ట్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందేమో, ఇట్లా 2 రకాలుగా ఉంటుంటారండి. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఇంతకుముందులాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? అసలు ఏమన్నా అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఉంటాయా? నార్మల్లీ మనం పేషెంట్స్ని 4 weeks వరకు రెస్ట్ తీసుకోమని చెప్తాం. 4 weeks తర్వాత వాళ్ళు మెల్లగా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవడం, స్లోగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోవచ్చు. వాకింగ్ అనేది కూడా నార్మల్గా ఒక 1 kilometerతో స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ మేబీ 1 kilometer పెంచుకోవడము. వాళ్ళు ప్రతి యాక్టివిటీ కూడా చేయొచ్చు. ఏదైనా యాక్టివిటీ వల్ల వాళ్ళకి ఏదైనా చెస్ట్ పెయిన్ వచ్చినా, లేదంటే ఏదన్నా ఎక్సెసివ్గా దమ్ము వచ్చినా కూడా అట్లాంటి యాక్టివిటీ రికరెంట్గా చేయకుండా ఉండే ప్రయత్నం చేయడం, ఇట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది. అండ్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు స్టెంట్ అయినా బైపాస్ అయినా కూడా అన్ని యాక్టివిటీస్, అంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినాక గుండె డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. అది కనుక లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ పీపుల్ లాగా అన్ని యాక్టివిటీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి హార్ట్ అటాక్కి గురయ్యి లేకపోతే హార్ట్ అటాక్ గురి కాకముందే స్టెంటింగ్ అయ్యాక వాళ్ళకి మళ్ళీ రీస్టినోసిస్ అంటే ఆ స్టెంట్స్ పుడకపోవడం ఇలాంటి రిస్క్ ఏమన్నా ఉంటుందేమోనన్న భయం ఉంటుంది కదండి, అది ఎట్లా అబ్జర్వ్ చేసుకోవాలి? ఒక్కసారి స్టెంట్ పడ్డ వాళ్ళు మెడిసిన్స్ వాడితే ఇందాక అనుకున్నట్టు ఆల్మోస్ట్ ఆల్ 80% మళ్ళీ బంద్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. కరెక్ట్గా మెడిసిన్స్ వాడుకొని వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుంటే. సో ఒకసారి స్టెంట్ పడింది, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, కానీ ఒక 4-5 years తర్వాత మళ్ళీ ఏదైనా చెస్ట్ పెయిన్ రావడం,
లేదంటే వాళ్ళు డైలీ ఒక 5-6 కిలోమీటర్స్ నడవగలుగుతున్నారు, కానీ ఇప్పుడు ఒక 3-4 కిలోమీటర్స్కే దమ్ము రావడం కానీ ఆయాసం రావడం అనేది స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళకి మనం టీఎంటీ టెస్ట్ చేయడం కానీ లేదంటే మళ్ళీ యాంజియో చేసి కూడా చెక్ చేసుకోవచ్చు, మళ్ళీ ఏమైనా రీస్టీనోసిస్ అయిందా లేదంటే కొత్తగా ఏమైనా బ్లాక్స్ ఏర్పడడం వల్ల సిమ్టమ్స్ వస్తున్నాయా అని చెప్పి. ఓకేనండి డాక్టర్ భానుకిరణ్ గారు, హార్ట్ అటాక్కి గురయ్యే రిస్క్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి, అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటుంటాయి, హార్ట్ అటాక్కి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు యువతలో ఎందుకు పెరుగుతున్నాయి, అండ్ గురైన వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.